హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ విజయలక్ష్మి. నమస్కారం. నేను భగవద్గీత ముందుగా చదువుతున్నాను. నా తల్లిదండ్రులకి, నా గురువులకు, నా పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏంటంటే భగవద్గీత యొక్క అష్టాదశ నామాల గురించి తెలుసుకుందాం. గీత, ఒకటవది గీత, రెండవది గంగ, మూడవది గాయత్రి, నాలుగవది సీత, సత్య, ఐదవది సత్య, ఆరవది సరస్వతి, ఏడవది బ్రహ్మ విద్య, ఎనిమిదవది బ్రహ్మవల్లి, తొమ్మిదవది త్రిసంధ్య, పదవది ముక్తి గేహిని, 11వది అర్ధమాత్ర, 12వ పేరు చిదానంద, 13వ పేరు భవగ్ని, 14వ పేరు భ్రాంతినాశిని, 15వ పేరు వేదత్రయి, 16వ పేరు వర, 17వ పేరు అనంత, 18వది అత్యర్థ జ్ఞానమ మంజరి. ఈ 18 గీత యొక్క అష్టాదశ నామములు. ఈ ప్రతిరోజు ఈ అష్టాదశ నామములు ఎవరైనా నిత్యము జపించుదురో అట్టి నరులు నిశ్చితమైన మనస్సు కలవారై శీఘ్రమే జ్ఞానసిద్ధిని పొందుదురు. చివరకు పరమ పావనులై కీర్తి గణకీర్తులై ఉందరు. భగవద్గీత యొక్క ఈ నామములు. ఇది భగవద్గీత సంకల్పం. ఓం శ్రీకృష్ణ గోవింద హరే మురారి, శ్రీరామ నారాయణ వాసుదేవం, మాధవుడి మార్గమును చూపించే గురువే, శ్రీ ఆది నారాయణ వాసుదేవం, గోకుల నందన హరే 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 మురారి. ప్రతి సర్వకాల సర్వవస్థలేంది ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకని పుట్టినము, ఎందుకని పెరిగినము, మనం జన్మించాము పుణ్య కార్యాలు చేయడానికి. మనసును లగ్నం చేసుకొని ఆ భగవద్గీతను పారాయణం చేయడం మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క హిందూ ధర్మం వర్ధిల్లాలి. ప్రతి ఒక్క స్త్రీ భారతదేశంలో పుట్టడం చాలా చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం ఆనందంగా భావించుకొని హ్యాపీగా ఉండాలి. అందరికీ జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. భగవద్గీత పారాయణం చేయడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు చెప్తే వింటున్నాను. ఇంకా చాలా హ్యాపీగా, చాలా చాలా ఆనందంగా ఉంది ఆ భగవద్గీతను చదవడము. నా మనసును నీపైనే ఆరాధన చేయాల ఉంచని కృష్ణయ్య అని వేడుకున్నాను. నాకు వస్తుంది. హాయ్ హాయ్, అందరికీ నమస్కారం. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను యూట్యూబ్లో పెట్టాను. అందరు నాకు సలహా ఇస్తున్నారు, అక్క బాగా చదువుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు అక్క, చేసుకో చెప్పమని. హాయ్ ఫ్రెండ్స్, ఇది విజయలక్ష్మి ఛానల్. ఓకేనా? ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ.